మీరు ఎదిగేటప్పుడు మిమ్మల్ని తొక్కేవాళ్ళు ఉంటారు, మీరు ఎదిగాక మిమ్మల్ని మొక్కేవాళ్ళు ఉంటారు, మీకు ఒక రూపం వచ్చేలా మిమ్మల్ని చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్లను మీ లైఫ్లో ఎప్పటికీ మరవకండి. చుట్టమని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడటానికి నేనున్నాననే భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే. ఎవరూ నీ వెంట లేని సమయంలో నిన్ను వెన్నంటి ఉన్నవారిని నీ ఊపిరి ఉన్నంత వరకు మరవకు. ఇతిహాసాలు, పురాణాలు చెబుతున్నాయి గతించిన రోజులు మంచివని. విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివని. ధర్మం చెబుతుంది మనసు, బుద్ధి రెండూ మంచివైతే అన్ని రోజులు మంచివేనని. నచ్చిన మనిషిలో నచ్చని లోపాలు ఎన్నో ఉండొచ్చు, కానీ మనసుకు నచ్చినప్పుడు ఏ లోపాన్ని అయినా మనసు స్వీకరిస్తుంది. తిరిగే గడియారం ముళ్ళును చూస్తూ కూర్చుంటే మీ లక్ష్యాన్ని సాధించలేరు. అదే ఆ ముళ్ళులాగా నిరంతరం శ్రమిస్తే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపరు. అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. నువ్వు సున్నితంగా ఉన్నంతకాలం బలంగానే దెబ్బ కొడుతుంది ఈ సమాజం. అయినా ఎదుటివారు ఎంత గొప్పవారు అయితే ఏంటి? తప్పు నీది కానప్పుడు తల వంచాల్సిన పని ఏంటి? జీవితమంతా మన అవసరాల కోసమే కాదు, అప్పుడప్పుడు అయినా మన ఆనందం కోసం బ్రతకాలి. స్వార్థంతో స్నేహం వద్దు, షరతులతో కూడిన ప్రేమ వద్దు, దురభిప్రాయంతో మాటలు వద్దు, తిరిగి ఆశించే సహాయమూ వద్దు. మన కోసం ఎవరూ రారు అని తెలుసుకున్న క్షణమే నీ జీవన పోరాటంలో నువ్వు ఎక్కే మొదటి మెట్టు. ఉన్నా కూడా లేనట్టు నటించాల్సినవి రెండు: డబ్బు, మనసులోని బాధ. లేకపోయినా ఉన్నట్టు నటించాల్సినది ఒక్కటే: పెదాలపై చిరునవ్వు. నీ ప్రవర్తన మార్చుకోకుండా ఇతరులకు క్షమాపణ చెప్పడం అంటే అది ద్రోహం మాత్రమే అవుతుంది. ఎప్పుడైతే ఒక మనిషి నీతో మాట్లాడడం మానేస్తాడో అప్పటి నుంచి ఇతరులతో నీ గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. మీ బాధలను ఎవరితోనూ ప్రచారం చేయకండి, ఎందుకంటే దానిని ఎవ్వరూ కొనుక్కోరు. నీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలా మందికి నచ్చకుండా పోవచ్చు, అయినా ముందుకు సాగిపో. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి, కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. మీరు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు, కానీ పక్కవాడి పనిని చెడగొట్టాలన్న చెత్తబుద్ధి లేకుంటే చాలు. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతము ఉండదు, ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరచిపోతే కానీ బ్రతకలేం, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం. మనసుకి ఆశ ఎక్కువ, దేనినైనా కావాలంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. నీ గురించి గొప్ప నీవు కాదు చెప్పుకునేది, 10 మంది చెప్పుకోవాలి. అలా ఉందో లేదో ఒకసారి వెనుకకు తిరిగి చూసుకో. అందులో నువ్వు చేసిన మంచి ఉందో లేదో అక్కడ కనిపిస్తుంది. నీ గొప్ప అప్పుడే తెలుస్తుంది. మరుగుతున్న నీటిలో మన ప్రతిబింబం కనపడదు, అలాగే కోపంగా ఉన్నప్పుడు నిజమేంటో తెలియదు. ఈ సమాజం ఎలా ఉంటుందో చూడడానికి కళ్ళే అవసరం లేదు, మనసు ఉంటే చాలు. నిమిషానికో మనిషి నిజస్వరూపం కనబడుతుంది. ఒక ఆడది నీకు నచ్చకపోతే దూరంగా ఉండు, అంతేకాని ఆమె గురించి వేరే వారి దగ్గర చర్చ మొదలు పెట్టకు.